హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజైతే తెల్ల కొబ్బరిలతో పప్పుసారు అయితే కాయపోతున్నానండి. తెల్ల కొబ్బరిలతో పప్పుసారు నేను ఎలా కాస్తానన్నది అయితే నేను చూపిస్తాను. చూడండి, వెళ్ళాకైతే వెళ్ళిపోతాం. ఓకేనండి. హాయ్ అండి, ఇదిగోండి నేను ఈరోజైతే తెల్ల బొబ్బర్లతో పప్పుసారు అయితే కాయపోతున్నాను. ఇదిగోండి తెల్ల బొబ్బర్లు, ఇదిగోండి తెల్ల బొబ్బర్లతో పప్పుసారు అయితే కాయపోతున్నాను. ఇప్పుడు నేను టమాటాలు వేసి నేను ఏ విధంగా అయితే కాస్తానో చూడండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు కందిపప్పు సారు, ఇంకా పెసరపప్పు సారు ఇవే కాకోకుండా నల్ల బొబ్బర్లతోటి పప్పుచారు, తెల్ల బొబ్బర్లతో పప్పుచారు కూడా కాసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే బొబ్బరిపప్పు అయితే వేపేసుకుంటాను. ఇదిగోండి బొబ్బరిపప్పు అయితే వేపుకుంటున్నాను. ఇదిగోండి చక్కగా చూసారా, పప్పు అయితే దారుగా వేగిపోయింది. ఇప్పుడైతే తీసేస్తున్నాం. తీసేసి ఒకసారి అయితే కడుక్కోవాలి అన్నమాట పప్పుని. చక్కగా స్మెల్ అయితే వస్తుంది, వేగిన స్మెల్. టీ కూడా చల్లారిపోయింది. కాల్చింది. ఇవ్వండి, ఇప్పుడు ఈ పప్పు నేను కడుక్కున్నాం కదా, ఇవైతే పక్కకైతే తీసేసుకోవాలి. ఇవ్వండి, మళ్ళీ ఇప్పుడైతే పప్పు ఉడకడానికి నీళ్ళు అయితే తీసుకుని పప్పు అయితే పొయ్యి మీద అయితే వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేదాకా మనం ఇవ్వండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే కోసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇదిగోండి పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు మనమైతే ఇదిగోండి పప్పు అయితే ఉడికింది. ఇదిగోండి ఇప్పుడు మనమైతే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇవి కూడా ఉడకాలి. అదిగోండి పప్పు టమాటాలు అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే వేసుకోవాలి పప్పు సారుకి. అదిగోండి చింతపండు పులుపు అయితే వేస్తుంది. ఇదిగోండి పప్పుసారు ఉప్పు, అలాగే పసుపు, కారం. ఇప్పుడైతే చక్కగా పప్పుసారు అయితే మరగాలండి చక్కగా. అదిగోండి చక్కగా నిండా పెట్టాను కదా, పప్పుసారు అయితే మరిగిపోయింది అనమాట. ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తాను. పప్పు
పప్పుచారుకి అప్పడాలు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి అప్పడాలు, రవితేజ అప్పడాలు. నూనె అయితే కాగుతుంది అప్పడాలు వేపుకోవడానికి. అప్పడాలు వేపుకున్నాక పప్పుచారు అయితే తాలింపు పెట్టేస్తాను. తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇదిగోండి చూసారా, మనకి పప్పుచారు అయితే బొబ్బరి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి కాంబినేషన్ అప్పడాలు అయితే వేసాను. అప్పడాలు అయితే వేసానండి కాంబినేషన్కి. అసలు ఎంత బాగున్నాయి అప్పడాలు అయితే. ఇంకా ఆయన పనిలో నుంచి వచ్చాక తింటామండి. టైం అయింది. పెద్దోడికి పేరువల్ పార్టీ అక్కడ 10th క్లాస్ ఉంది. 10th వాళ్ళకి సివిలేస్కి వెళ్ళారు ఈరోజు. అక్కడే తినేస్తానన్నారు. స్టేజ్లో అవి కట్టారంటే వచ్చేటప్పుడు చూసావా, చాలా ఘనంగా చేస్తున్నారు, గట్టిగా చేస్తున్నారు. ఫేర్వెల్ పార్టీ అలాగే చేసుకుంటారు. 10th క్లాస్ అందరూ డబ్బులు వేసుకుంటారు. 9th వాళ్ళు 10th వాళ్ళు. చాలు చాలు ఎక్కువ పెట్టుకో. తెల్ల కొబ్బరిలు తెచ్చి బొబ్బరి పప్పుచారా? ఉప్పు చూడ. ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా అన్న. అప్పడాలేగో బాగుంటుంది. నల్ల బొబ్బరి పప్పు సార్ అయితే ఇంకా బాగుంటుంది. తెల్ల బొబ్బరి పప్పు సార్ కాంబినేషన్ అప్పడాలన్నమాట. మరి ఒకసారి కాసానుగా. బొబ్బరి పప్పు సార్ కాసుకుంటారని నాకు తెలీదు. అమ్మ కాసేది ఇది వరకు మా చిన్నప్పుడు. కొబ్బరి చేలోకి వెళ్ళేవారు కదా వాళ్ళు, తెచ్చి చక్కగా ఆరబెట్టేసట్లని అదే తిరగలు ఉంటుంది కదా, తిరగలు తీసిరేవాళ్ళు. ఇసిరి చక్కగా పప్పుసారు కాసేటప్పుడల్లా వేపేసి బొబ్బరి చేల ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటాయి బొబ్బరికాయలు. ఎవరేమైనా రైస్ ఇచ్చి పెట్టుకోవాలి. పప్పుచారు ఎలా అని చెప్పు.
అప్పడాల కాంబినేషన్ బాగుందా? సరే మరి బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ అండి. పప్పుసారు బాగుంది, జీవులా కాసుకొని బాగుంటుంది. ఎన్ని మీరు కాబట్టి మర్చిపోకండి. మధ్యలో మిరపకాయలు వేద్దామా? 2 కేజీలు మిరపకాయలు తీసుకొస్తే బజ్జీలు అబ్బాయి ఇంటికాడ. సరే అయితే అడిగైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొచ్చి. సరే మరి బాయ్, ఉంటానండి.